కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దీపం 2 పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య 3 వారాల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకోవడం గర్వకారణమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ కృష్ణలంకలోని కోత మిషన్ రోడ్డు ప్రాంతంలో జరిగిన దీపం 2 ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీ ఎండి జి వీరపాండ్యన్, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ ఆర్డీఓ కె చైతన్య తదితరులు పాల్గొని లబ్ధిదారులు ఎం కోటేశ్వర్లు కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. 50 లక్షల మైలురాయి ఈరోజు దాటుతున్నాం. సో ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు, మా సివిల్ సప్లైస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి దీపం 2 పథకం కింద అందించే ఉచిత గ్యాస్ పథకం మహిళలకి ప్రత్యేకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు 1999లో దేశంలోనే మొట్టమొదటిసారి మహిళలు ఆరోగ్య భద్రత గురించి ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించాలి, కట్టెపోయేతో ఎవరు కూడా వండుకోకూడదు, ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆలోచనతో ఆ రోజున దీపం పథకం ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకెళ్లారు. 1,55,200 గ్యాస్ కనెక్షన్స్ ఉన్న మన రాష్ట్రంలో అర్హతున్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా చాలా సులభంగా 3 అంశాలపైన మేము వాళ్ళకి కండిషన్స్ అప్లై చేశాం. మొట్టమొదటిది మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు ఆధార్ కార్డు ఉండాలి, మూడోది మీకు రైస్ కార్డు, రేషన్ కార్డు ఉండాలనే దానిపైన మాకున్న సమాచారాన్ని బట్టి ముందుకెళ్తా ఉన్నాం. కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్న మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యకరంగా 1,85 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. మరి ఆయన 30 లక్షలు ఇంట్లో కూర్చుని బటన్ నొక్కాడో ఏంటో నాకు తెలియదు, కానీ అధికారికంగా